వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో మట్టి గణపతి విగ్రహాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపుదిద్దుతున్న ఖైరతాబాద్ మహాగణపతి. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ధర్వేశ్వరం రేణుకా ఎల్లమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పుట్టినరోజు మీద కేవలం శిలాఫలకాలు తప్ప పనిచేసేది ఏమీ లేదని హెగ్దేవా చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్. త్యాగానికి ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి పిలుపు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 10,116 రూపాయలు సమర్పణ చేసిన గుజ్జ రామచంద్రం కవిత దంపతులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మంత్రి నల్గొండ జిల్లా మున్గోడు రోడ్లో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలను కలుసుకొని రాష్ట్ర జిల్లా ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా మున్గోడు రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ముస్లింలను కలుసుకొని రాష్ట్ర జిల్లా ముస్లిం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బక్రీద్, రంజాన్ పండుగలను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున జరుపుకుంటారని, ఈ రెండు పండుగలు త్యాగాలకు ప్రతీకగా నిర్వహించుకోవడం మనం చూస్తున్నామని అన్నారు. బక్రీద్ సందర్భంగా అందరూ బాగుండాలని ఆయన అల్లాహ్ను ప్రార్థించారు. దేశంలోని పరిణామాలను గమనిస్తూ మత సామరస్యం పాటిస్తూ సెక్యులర్ భావాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర, జిల్లా ప్రజలు ముందుకు వెళ్లాలన్నారు. తాము ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమానికై మొదటి నుండి కృషి చేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ను కొట్లాడి కల్పించడం జరిగిందని, ఇప్పటికీ అది కొనసాగుతుందని అన్నారు. పేద ముస్లిం మైనారిటీ ప్రజల అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నామని, వారి సొంత కాళ్లపై వారు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవడంతో పాటు వ్యాపార రంగంలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అంతేకాక పేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామని, ఏ ఇబ్బంది ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, మున్గోడు రోడ్లో ఉన్న ఈద్గాను దశల వారీగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రతి పేదవారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. నల్గొండ పట్టణంలో 34 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీనిని ప్రారంభించుకోబోతున్నామని, ఈ కేంద్రం ద్వారా మహిళలు టైలరింగ్తో పాటు ఎంబ్రాయిడరీ తదితర అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, మహిళలు, పేదవారు సొంతంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ హరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం మత పెద్ద హఫీసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్లో జరిగే మహాగణపతి 71వ వేడుకలకు నిర్జల ఏకాదశి సందర్భంగా శుక్రవారం కర్రపూజ, తొలిపూజను ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఖైరతాబాద్లో జరిగే మహాగణపతి 71వ వేడుకలకు నిర్జల ఏకాదశి సందర్భంగా శుక్రవారం కర్రపూజ, తొలి పూజను ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ కర్ర పూజలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో మట్టి గణపతి విగ్రహాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపొందిస్తున్నారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. స్వామివారి కుడివైపు పూరి జగన్నాథుడు, ఎడమవైపు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, ఉపమంటపాల్లో కుడివైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు శ్రీ గజ్జలమ్మదేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. 5 పడగల ఆదిశేషుడు నీడలో త్రిముఖుడై అష్టభుజాలతో దర్శనమిస్తారు. ఈ వినాయకుని పూజ చెప్తా ఉన్నాము. ఇక ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏం మొక్కినా మనకు జరుగుతుంది, మంచికి చెడు జరుగుతుంది అవుతుందనే నమ్మకంతో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రపంచం మొత్తం దృష్టి ఖైరతాబాద్ వైపు ఉంటుంది. రామచంద్ర రెడ్డి గారికి సుస్వాగతం తెలియజేసుకుంటాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ శంకరయ్య గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం 71 సంవత్సరం నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి కోవిడ్ సందర్భంలో కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలన్నటువంటి ఆలోచనతోని ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కోవిడ్ సమయంలో కూడా చేపట్టాము. గత సంవత్సరం మీరు చూసినట్లయితే సుమారు 20 నుండి 30 లక్షల మంది జనాలు రావడం, రోజు వచ్చినటువంటి భక్తులకు ఈ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసినట్లయితే మొన్ననే నూతనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదంతో రాజ్యసభగా ఎన్నుకోబడినటువంటి యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులుగా మేము ఇనానిమస్ గా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సంతోషంగా క్షేమంగా ఉంటూ చాలా వైభవంగా జరుపుకోవాలని, ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఫైనల్గా మొత్తం మనం ప్రార్థించేది గణపతిని. సో ఆ గణపతికి మా ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరం అయినా కూడాను ఈ కండక్ట్ చేసే విధానంలో కానీ జరిగే విధానంలో కానీ పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడాను ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని మా కోరిక. ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి మరియు నా సోదరుడు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు ఇప్పుడు ఉత్సవ కమిటీ అందరికీ, మెంబర్స్ కి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నాగేందర్ గారు కానివ్వండి, మా సోదరుడు అనిల్ కుమార్ గారు కానివ్వండి, అందరూ కూడా మాట్లాడేశారు. మరి కొత్తగా నేనేం మాట్లాడేది లేదు. కానీ ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో మతాలకు అతీతంగా మరియు పార్టీల అతీతంగా ఈ రోజు ఈ వినాయకుడు 70 years బ్యాక్ నుంచి శంకరయ్య గారు ఏదైతే స్టార్ట్ చేశారో ఇది 71 years ఈ సంవత్సరము. సో అదే విధంగా మీరందరూ కూడా ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా అదే విధంగా మరి ఖైరతాబాద్ వినాయకుని ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం 2 కమిటీల ఆధ్వర్యంలో చేయబడుతున్నది. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 71 సంవత్సరాలు వినాయకుడి ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాలు జరపబడుతున్నది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మేము పాత కమిటీ వాళ్ళం, కొత్త కమిటీ వాళ్ళం కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతున్నది.
మా ఎమ్మెల్యే అధ్యక్షులు 2 కమిటీలకు అధ్యక్షులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా మేము ఒక ఫ్యామిలీ కమిటీ ఉన్నది, దాన్ని రద్దు చేసి బస్తీ కమిటీగా వేయాలని మేము చైర్మన్ రాజ్ కుమార్ గారిని విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తి మేరకు నిన్న ఎమ్మెల్యే గారు మరి రాజ్ కుమార్ గారితో మాట్లాడారు. మరి మేమందరం కూడా మాట్లాడాము. అన్న ఇట్లా 2 కమిటీలు ఉంటే బాగుండదు, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒకటే కమిటీలో అందరం కలిసి ఈ వినాయకుడి ఉత్సవాలు చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు ఈ కమిటీలో చైర్మన్ రాజ్ కుమారే, ఆ కమిటీలో కూడా చైర్మన్ రాజ్ కుమారే. ఈ కమిటీలో అధ్యక్షులు దానం నాగేందరు, ఆ కమిటీలో కూడా అధ్యక్షులు దానం. అయితే ఒకటేంటంటే ఆ కమిటీలో రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 7 మాత్రమే ఉన్నారు. మా కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కూడా ఈ కమిటీలో రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మేము మాట్లాడడం జరిగింది. ఇద్దరం కూడా ఒక రాజీకి వచ్చినాం. ఒకటే కమిటీ చేసి అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒకటే కమిటీ చేద్దాం. ఆ కమిటీలకైనా 10 మంది, ఈ కమిటీలకైనా 10 మంది అధ్యక్షులు ఒకరుంటారు. 21 మందితోని కొత్త కమిటీ లేకుండా పాత కమిటీతోనే మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుందాం. మనం అందరం కూడా బస్తీలో ఉన్నాం. అందరం ఈ వినాయకునికి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ 50 లక్షల భక్తులకు మేము ఖైరతాబాద్ ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖైరతాబాద్ ఇది ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఇక్కడ హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేస్తారు. అందుకే ఇక్కడ 50 లక్షల మంది భక్తులు వస్తున్నారు. కమిటీ ఒక మంచి హైపర్ కమిటీ. బక్రీద్ పండుగ సందర్భంగా నకరేకల్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా నకరేకల్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాలలో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నకరేకల్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాలలో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి పుట్ట మండపాన్ని ప్రారంభించారు. దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కన్గల్ మండలం దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి పుట్ట మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలు అమ్మవారి ఆశీస్సులు దీవెనలు పొంది ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దేవాలయ అభివృద్ధితో పాటు దర్వేష్పురం కన్గల్ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. దర్వేష్పురంలో ప్రత్యేకించి సీసీ రోడ్ల నిర్మాణం, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్వేష్పురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు నల్గొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దశల వారీగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపారెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సబ్ కెనాల్ 8 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. గంధమల్ల రిజర్వాయర్ను ఎలా పూర్తి చేస్తామని ప్రశ్నించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్. యాదగిరిగుట్ట బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ హాజరై మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సబ్ కెనాల్ 8 కిలోమీటర్లు కాల్వ పనులు పూర్తి చేయని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గంధమల్ల రిజర్వాయర్ను ఎలా పూర్తి చేస్తావని ప్రశ్నించారు. పుట్టినరోజు పేరు మీద కేవలం శిలాఫలకాలు తప్ప పనిచేసేది ఏమీ లేదు. ఆలేరు సబ్ డివిజన్ అన్నావు, దాన్ని ఊసేలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ మారకుండా పథకాల పేరు చెప్పి రాజీవ్లోని ఇందిరమ్మ ఇళ్లని మభ్యపెట్టి ఆపుతున్నావు తప్ప కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టకు వచ్చి తిరుగు ప్రయాణంలో మూసీ ప్రక్షాళన చేస్తానని వలిగొండ సంగం గ్రామంలో మూసీ కాల్వకు శంకుస్థాపన చేసి తట్టడు మట్టి కూడా తీయకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సాకులు చెబుతున్నాడు. ఉపాధి హామీ కూలీలను, అంగన్వాడీ టీచర్లను, మహిళా సంఘాల మహిళలను బెదిరించి తీసుకుపోయి సభ సక్సెస్ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంత చాతగాని ప్రభుత్వం మేము ఎన్నడూ చూడలేదు. ఇప్పుడేమో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బర్త్డే సందర్భంగా గంధమల్ల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీని పనులు ఎప్పుడు జరుగుతాయో వేచి చూడాలి. గంధమల్ల ప్రాజెక్టు కోసం భూసేకరణ జరగలేదు, భూ నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో అవినీతిని అరికట్టలేని నీవు 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానంటే ఎట్లా నమ్మేది అని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి ఏమో కానీ మీ కుటుంబ ఆర్థిక అభివృద్ధిగా బాగా జరుగుతుంది. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించి ఆదుకుంటూ ఉంటామని చెప్పి మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకుంటే బీజేపీ పార్టీ ఊర్లలో తిరగనీయమని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్ర ప్రవీణ్, స్టేట్ సెల్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బర్త్డే అని, స్థానిక ఎమ్మెల్యే బర్త్డే అని అనేక శిలాఫలకాలు వేసి ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా మీరు ఇప్పటికే ఈ యొక్క మూసి ప్రక్షాళన చేసి ఒక్క నిధి కూడా ఒక్క నిధులు కేటాయించిన దాఖలాలు లేవు, గంటెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే విధంగా అవుతుందని ప్రజలు అయోమయంలో ఉన్నారు. నీకు రైతులకు ఏ విధంగా నువ్వు భూసేకరణ చేస్తారో అర్థం కావట్లేదు. ఈ నియోజకవర్గ ప్రజలకు 8 కిలోమీటర్ కాలువ చేయని నువ్వు ప్రాజెక్ట్ ఎలా తెస్తారో అర్థమైతలేదు. ఈనాడు గుట్టకు 100 కోట్లు కేటాయించిన గుట్ట మీద అవినీతి జరిగితే అరికట్టలేని నీవు 100 కోట్లు చేసి ఏం చేస్తారో అర్థమైతలేదు. ఈ ప్రాంత యువకులకు, నిరుద్యోగ యువకులకు ప్రాజెక్టులు తెస్తా అని చెప్పినావు, ఎక్కడ పరిశ్రమలు లేవు, ఎట్లా చేస్తారో అర్థమైతలేదు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా 2 బర్త్డే హామీలు ఏమి ఇచ్చినావో ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చబెట్టకుంటే భారతీయ జనతా పార్టీ మీ వెంబడి ఉండి ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన, ఈ ప్రాంత పక్షాన పోరాటం భారతీయ జనతా పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం. గతంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయో ఈ జిల్లాకు రావడానికి కూడా వరుణి కావు రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఈ 2 ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే బర్త్డేకి వచ్చినాం. అదేవిధంగా 2 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ హామీలు నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ నేను వెంబడబడతాం, నిన్ను అంతు చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. చేసినటువంటి మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. నిన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. తుర్కపల్లి మండలంలో సీఎం గారి బహిరంగ సభకు యారుడ పట్టణం నుండి మరియు మండలం నుండి ఏదైతే మహిళలను తరలించే విషయం ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మహిళా సంఘ లీడర్లను, మరి ప్రభుత్వ అధికారులను, ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్ను బెదిరించి మరి మీరు రేపు మీటింగ్ కదా రాకపోతే మీ యొక్క ఉపాధి హామీ నుంచి మేము తీసేస్తాం, మహిళా సంఘానికి 300 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి బెదిరించి నిన్న సభకు తీసుకెళ్లారు. ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క పోలీసు అధికారిని పెట్టి మరి మీ సభకు తరలించి ఏది ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడలేదు. నిర్బంధంగా నిన్న మీరు ఆ యొక్క సభకు జనాలను తరలించినారు. అయితే
ఆలేరు బడుగు బలహీన వర్గానికి చెప్పినటువంటి ఎమ్మెల్యే బీర్ల ఎలే గారు ముఖ్యంగా బర్త్డే రోజు ఒక 4 కానుకలు పెట్టిండు. 100 కోట్ల రూపాయలు దేవస్థానానికి, ట్రస్ట్ బోర్డు, గంధమల ప్రాజెక్టుకు 700 కోట్లు అని చెప్పి గొప్పగా చెప్తుండ్రు. ఇవన్నీ అమలైనప్పుడు చెప్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేల కాంచే ఈ యారుడ కాడికి రూపాయి మీ ప్రభుత్వం నుంచి తేకపోగా మరి మీరు దౌర్జన్యంగా మీ యొక్క ప్రభుత్వం మా యారుడ దేవస్థానం సొమ్మును దోసుకుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పేద ఎమ్మెల్యే చెప్పుకున్నటువంటి మీరు నిన్న బర్త్డే కానుక 2.5 కోట్ల కానుక మీరు కొనుగోలు చేశారు. ఈ యొక్క కారును మరి కందుకూరు బాంబుల కంపెనీ వాళ్ళు ఇచ్చిర్రా, లేకపోతే స్పెక్ట్రా వాళ్ళు ఇచ్చిర్రా, ఇంకా బెంచ్ వాళ్ళు ఇచ్చారా అనేది ఈ యొక్క ఆంధ్ర ప్రజలు తెలవాలి. మరి దీన్ని మీరు మీ కుటుంబం గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఇది పూర్తిగా పనిపాలన చర్యని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి బక్రీద్ ప్రతీక అని, ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి బక్రీద్ ప్రతీక అని, ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని అన్నారు. భాగస్వామ్యం, దాన ధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని చెప్పారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో ముస్లిం సోదరులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగానికి బక్రీద్ ప్రతీక అని, ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని అన్నారు. భాగస్వామ్యం, దాన ధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని చెప్పారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. జూన్ 10, 11, 12 తేదీలలో హుజూర్నగర్ పట్టణ కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్లో జరిగే సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులకు 3 రోజుల పాటు రాజకీయ చైతన్యం కలిగించడం జరుగుతుందని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను హతం చేస్తుందన్నారు. చర్చలకు సిద్ధమని చెప్పినా వినకుండా నరమేధాన్ని చేస్తుందన్నారు. మరోపక్క పాకిస్తాన్తో చర్యలు జరుపుకుంటూ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోపక్క ఈ దేశ పౌరులైన మావోయిస్టులపై మారణ హోమం సృష్టిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్నా భౌగోళిక తెలంగాణగా మాత్రమే అవతరించింది అన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి నేటికి తెలంగాణ ప్రజలకు అందలేదన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నేటికి అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం శనివారం నిర్వహించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఈ సమావేశంలో చర్చించారు. బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం శనివారం నిర్వహించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 5వ తారీఖు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు తీపి కబురు అని చెప్పి ఏదో ఒక
డిఐ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఉద్యోగులకు ఎటువంటి లాభం చేకూర్చలేదన్నారు. మరి 2 డిఏలని చెప్పి 9 నెలలవుతుంది. పిఆర్సీలు కూడా వెంటనే ప్రకటించాలి. 51%తో పిఆర్సీ ఇస్తే మరి ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ మీద స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పైసలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే లక్షలు వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి సమయానికి ఇవ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించాలని అన్నారు. వచ్చే కేబినెట్లో ఉద్యోగులకు ఒక తీపి కబురు చెప్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాకరకంటి కాశయ్య గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ కేశాబోయిన శంకర్ ముదిరాజ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కోశాధికారి నాగులపల్లి శ్యామ్ సుందర్, బండారు గోవర్ధన్, ఐతగోని రాజాగౌడ్, ఎరుకల శంకర్ గౌడ్, రేగట్టె సైదులు మొదలగు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. చెప్పు, దేని గురించి చెప్పు. బీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ప్రైవేట్ ఉద్యోగులు ఏప్రిల్ 2 ఇచ్చే వరకు 6 డిఏలు అయింది. కాబట్టి ఇమ్మీడియట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను శనివారం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రఘునాథపురం వాస్తవ్యులు గుజ్జ రామచంద్రం ధర్మపత్ని కవిత దంపతులు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని దేవస్థానంకు 10,116 రూపాయలు సమర్పణ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం కోరిన కోరికలు తీర్చే అతి మహిమాన్వితమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను శనివారం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రఘునాథపురం వాస్తవ్యులు గుజ్జ రామచంద్రం ధర్మపత్ని కవిత దంపతులు శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీమాన్ సౌమిత్రి రఘునాథాచార్యులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు శ్రీ స్వామివారి శాశ్వత ధూపదీప నైవేద్యమునకు ఫిక్స్డ్ డిపాజిట్ 10,116 రూపాయలను ఆలయంలో శ్రీ స్వామివారికి సమర్పణ చేసి అనంతరం ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రం కవిత దంపతులను ఆలయ వైస్ చైర్మన్ రాచకొండ స్వామి ఆలయ కమిటీ సభ్యులు వారిని శ్రీ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. త్యాగాలకు ప్రతీక బక్రీద్ అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో మట్టి గణపతి విగ్రహాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపుదిద్దుతున్న ఖైరతాబాద్ మహాగణపతి. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. దర్వేష్పురం రేణుకా ఎల్లమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పుట్టినరోజు మీద కేవలం శిలాఫలకాలు తప్ప పనిచేసేది ఏమీ లేదని హెగ్దేవా చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్. త్యాగానికి ప్రతీక బక్రీద్. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి పిలుపు. ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు బీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా సమావేశం. రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 10,116 రూపాయలు సమర్పణ చేసిన గుజ్జ రామచంద్రం కవిత దంపతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.